Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనం చాలా రోజుల నుంచి ఆర్ఆర్బీ గ్రేడ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనం ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ గురించి రాజేష్ సార్ ఇస్తున్నారు, రీజనింగ్ వచ్చి సతీష్ సార్ ఇస్తున్నారు. అట్లనే నేను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ నుండి మినిమం 2 డేస్ ఆర్ 1 డేకి ఒక్కొక్క వీడియో రావడం జరుగుతుంది. సో మా దగ్గర కంటెంట్ ఎలా ఉంది అని చూపించడానికి. అయితే మనం ఈరోజు అదే విధంగా అదే తరహాలో ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ గురించి చూసాము, డీసీ సర్క్యూట్స్ గురించి చూసాము, ఏసీ ఎలక్ట్రిసిటీ గురించి చూసాము, మ్యాగ్నెటిజం గురించి చూసాము. ఇలా ప్రతి ఒక్క సిలబస్లో ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేశారో ప్రతి ఒక్క టాపిక్ గురించి మేము ఇక్కడ డెమో సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మరి ఈరోజు టాపిక్ వచ్చి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఒక చిన్న పార్ట్ తీసుకొని మనం డిస్కస్ చేస్తాం, ఒక చిన్న టాపిక్ తీసుకొని. సో మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది. మరి ఒకవేళ ఆస్పిరెంట్స్కి ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో మీకు ఒకవేళ కోర్స్ పట్ల మా దగ్గర మేము ఆఫర్ చేస్తున్న కోర్స్ పట్ల మీరు ఆసక్తి చూపించినట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం వెరీ రీసెంట్గా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆర్ఆర్బీ గ్రేడ్ 1కి సంబంధించింది ఏఎల్పిది కాదు. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, ఏఎల్పికి ఉన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వేరు, ఆర్ఆర్బీ గ్రేడ్ 1కి ఉన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ వేరు. ఈ పుస్తకం అనేది ఓన్లీ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన బుక్. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మేము క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఈ బుక్ అనేది మన దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్గా ఈ బుక్ అనేది రిలీజ్ చేశాము. సో ఈ బుక్లో కంప్లీట్గా మనం కంటెంట్ ఇచ్చాము, ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిలబస్ ప్రకారం కంటెంట్ ఇచ్చాము. అదేవిధంగా ప్రతి కంటెంట్కి మేజర్ టాపిక్స్ని మైనర్ టాపిక్స్గా డివైడ్ చేసి ప్రతి టాపిక్కి ఎంసీక్యూస్ ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఎంసీక్యూస్కి సరిపడే సొల్యూషన్స్ కూడా ఇచ్చాము. ఆల్రెడీ బుక్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. మీకు ఒకవేళ ఈ బుక్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మొట్టమొదటిసారి మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ బుక్ చూసినట్లయితే మీరు మా ఛానల్ లింక్ కింద మేము ప్రొవైడ్ చేస్తున్నాం, మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ లింక్, అది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కోర్స్ పట్ల కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ పట్ల కావచ్చు, ఎలా పర్చేజ్ చేసుకోవాలనే డౌట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్లోకి వెళ్తున్నాం. సో మనం ఏ విధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ నేను ఇక్కడ XOR లాజిక్ గేట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో XOR లాజిక్ గేట్ అనేది లాజిక్ గేట్ సింబల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ లాజిక్ గేట్స్ తీసుకున్నా లాజిక్ గేట్ సింబల్ ఏ విధంగా ఉంటుంది, ట్రూత్ టేబుల్లో దాని యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది, నువ్వు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది ప్రతి లాజిక్ గేట్కి అని అడుగుతారు. సో అలాంటి అంటే ఆ విధంగా క్వశ్చన్స్ అపియర్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాం. సో లాజిక్ గేట్ ఏ విధంగా ఉంటుంది, XOR లాజిక్ గేట్. సార్ మీరు బేసిక్ గేట్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా డైరెక్ట్ XORకి వెళ్తున్నారు కదా అని మీ ఉద్దేశం. సో ఆల్రెడీ మనం కోర్సులో అన్నిటి గురించి ఇచ్చాం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ మీ కన్సిడర్, నేను 2 ఇన్పుట్ XOR లాజిక్ గేట్ ఇచ్చాను. సో మినిమం 2 ఇన్పుట్స్ తీసుకుంటాం XOR లాజిక్ గేట్లో. సో ఇది లాజిక్ గేట్ సింబల్. సో దీని యొక్క అవుట్పుట్ Y. మంచిగా గమనించండి బ్రదర్, దీని యొక్క అవుట్పుట్ Y. సో మరి దీని యొక్క అవుట్పుట్ Y ఏ విధంగా ఇస్తున్నాం, 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు Y ఈక్వల్ టు దీన్ని ఏమంటున్నామంటే XOR B, అంటే A బార్ B అంటున్నాం. అంటే A XOR B. దీన్ని కనుక మనం డెవలప్ చేస్తే దీని A XOR B ఈక్వల్ టు A బార్ B ప్లస్ A B బార్. లేదు అని అంటే మీరు ఈ విధంగా కూడా రాయొచ్చు. సార్ ఇదే విధంగా రాయాలా కంపల్సరీ అంటే ఇలానే రాయాల్సిన అవసరం లేదు. A ఇంటూ B బార్ ప్లస్ అదేవిధంగా A బార్ B, మీరు ఏ విధంగా రాసినా నో ప్రాబ్లం. సో A బార్ B ప్లస్ A ఇంటూ B బార్. లేదు అని అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు A ఇంటూ B బార్ ప్లస్ A బార్ ఇంటూ B అని కూడా రాయొచ్చు. సో మీరు ఏదైనా తీసుకోండి, ఐదర్ ఇది తీసుకుంటారా లేదంటే ఇది తీసుకుంటారా. కానీ చూడండి సర్కిల్ ఇచ్చి అందులో ప్లస్ ఇచ్చాడు, దాన్ని మనం అంటున్నాం XOR లాజిక్ గేట్. సో ఈ లాజిక్ గేట్ని సింపుల్గా మనం ఏ విధంగా పిలుస్తామనంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని కూడా పిలుస్తాము. ఎక్స్క్లూజివ్ గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఎక్స్క్లూజివ్ ఆర్ లాజిక్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ XOR లాజిక్ గేట్. చూడండి బ్రదర్,
ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని సింపుల్గా మనం ఏ విధంగా పిలుస్తున్నాం? సో షార్ట్ నేమ్ ఏంటిది? ఎక్స్ఆర్ లాజిక్ గేట్గా పిలుస్తున్నాం. మరి నేను 2 ఇన్పుట్స్ ఇచ్చాను, మినిమం 2 ఇన్పుట్స్ ఇచ్చాను. సపోజ్ ఇది 0, ఇది 0, అట్లనే ఇది 0 1, ఇది 1 0, ఇది 1 1, ఇది 0 0 0 1 1 0 1 1. చూడండి, ఎగ్జామ్లో ఇవన్నీ మనం పర్ఫామ్ చేయకూడదు. సో దీన్ని మీకు అర్థం కావడం కోసం ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అని నేను ఇస్తున్నాను. సో ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ లాజిక్ గేట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్ చేయగలగాలి. సో అది నేను డిస్కస్ చేస్తాను. సో క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు మీరు వీడియోని చూడండి క్లియర్గా. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ XOR లాజిక్ గేట్? A XOR B. చలో, నేను A = 0, B = 0, 2 ఇన్పుట్స్ 0 తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి బ్రదర్. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, 0 బార్ = 1 అగును, 1 బార్ = 0 అగును. ఇవి బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్స్ 0 బార్ = 1 అవుతుంది, 1 బార్ = 0 అవుతుంది. చలో, నేను ఫస్ట్ కేస్ A = 0, B = 0 తీసుకున్నప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. 0 బార్ ఏమవుతుంది? 1, 1 ఇంటూ B విలువ ఏముంది? 0. సో 1 ఇంటూ 0 అంటే 0, అంటే ఇది 0 వచ్చింది. ప్లస్ ఏ విలువ ఏముంది? 0, 0 ఇంటూ సంథింగ్ 0నే, అంటే 0 + 0 నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 0. సెకండ్ కేస్ A = 0, B = 1. సో A = 0, B = 1 తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, కానీ నాకు ఇక్కడ ఏముంది? ఏ బార్ ఉంది. 0 బార్ అంటే ఏంటిది? 1, 1 ఇంటూ B విలువ ఏముంది? 1, అంటే 1 ఇంటూ 1 1 వచ్చింది. ఇది పక్కన పెట్టండి. ఏ విలువ తీసుకున్నా, ఏ విలువ ఏముంది? 0, B విలువ ఏముంది? 1, B బార్ ఏమవుతుంది? 0. సో 1 ఇంటూ 0 ఏమవుతుంది? 0. సో 0 ఇంటూ 1 ఏమవుతుంది? 0. అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే నీకేం అవుట్పుట్ వస్తుంది? సో ఇక్కడ 1 అవుట్పుట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అట్లనే నేను A = 1, B = 0 తీసుకున్నా. A = 1 అంటే 1 బార్ అంటే ఏమొస్తుంది? 0, అంటే 0 ఇంటూ సంథింగ్ 0, ఈ విలువ ఏమొచ్చింది? 0. మరి A = 1, B = 0 తీసుకున్నప్పుడు ఏ విలువ ఏమవుతుంది? 1, B విలువ ఏమిచ్చాడు? 0, 0 బార్ ఏమవుతుంది? 1, 1 ఇంటూ 1, 0 + 1 ఏమవుతుంది? 1. సేమ్ అలాగే ఇక్కడ కూడా నీకు 0 వస్తుంది. సో చూడండి, ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ సమానం ఉన్నాయో, ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ డిసిమిలర్ ఉన్నాయో నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ డిసిమిలర్ అంటే సమానం లేనప్పుడు నీకు అవుట్పుట్ అనేది హై. అంటే ఎప్పుడైతే 1 వస్తుందో దాన్ని హై అంటాం, ఎప్పుడైతే 0 వస్తుందో దాన్ని లో అని పిలుస్తాం. సో ఇక్కడ when 2 ఇన్పుట్స్ ఆర్ డిసిమిలర్ ఐదర్ 0 1 కావచ్చు ఆర్ 1 0 కావచ్చు, అవుట్పుట్ అనేది హై. దీన్నే మనం ఏమంటున్నాం అంటే స్టేర్ కేస్ కనెక్షన్ అని పిలుస్తాము. కేర్ఫుల్. స్టేర్ కేస్ కనెక్షన్ ఎందుకు స్టేర్ కేస్ కనెక్షన్ అని పిలుస్తున్నాము అని అంటే చూడండి, ఒకటి లో ఉంది, ఒకటి హై ఉంది. సో అందుకోసం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాజిక్ గేట్ ఈస్ కాల్డ్ స్టేర్ కేస్ కనెక్షన్. సో ఇప్పుడు నార్మల్గా మీరు చూడండి, మీ ఇంట్లో ఒక బల్బు మీరు ఫస్ట్ ఫ్లోర్ నుండి వస్తున్నారు, డూప్లెక్స్ హౌస్ తీసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నారు. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు నైట్ టైంలో చీకటి ఉంటుంది. సో ఫస్ట్ మీరు స్విచ్ ఆన్ చేస్తారు, అక్కడ ఉన్న లైట్ని వెలగాలి కదా, లైట్ అనేది రావాలి కదా, నువ్వు స్విచ్ ఆన్ చేస్తావు పైనుండి వచ్చేటప్పుడు. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయవు కదా, అదే బల్బుని ఆఫ్ చేయాలంటే కింద ఉన్న స్విచ్ని ఆఫ్ చేస్తావు. సో అలా ఒక బల్బుని కంట్రోల్ చేయడానికి మనం 2 స్విచ్చెస్ వాడుతున్నాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2 స్విచ్చెస్ ఆన్ ఉన్నప్పటికీ, లేదు అని అంటే 2 స్విచ్చెస్ ఆఫ్ ఉన్నప్పటికీ ఆ బల్బ్ అనేది వెలగదు. ఒక స్విచ్ ఎప్పటికైనా ఆన్ ఉండాలి, ఇంకో స్విచ్ ఆఫ్ ఉండాలి. లేదంటే ఒక స్విచ్ ఆఫ్లో ఉండాలి, ఇంకో స్విచ్ ఆన్లో ఉండాలి. ఒకటి ఆను, ఒకటి ఆన్ ఉన్నప్పుడు మాత్రమే బల్బ్ అనేది వెలుగుతుంది. సో మనకు అదే విషయం కదా చెప్పేది. XOR లాజిక్ గేట్ ఒకటి ఆఫ్, ఒకటి ఆన్ ఉన్నప్పుడే అవుట్పుట్ వస్తుంది. ఒకటి ఆను, ఒకటి ఆఫ్ ఉన్నప్పుడే కదా అవుట్పుట్ వచ్చేది. మరి 2 ఆఫ్ ఉన్నా అవుట్పుట్ రాదు, 2 ఆన్ ఉన్నా అవుట్పుట్ రాదు. దాన్నే మనం ఏమంటున్నామంటే 1 పాయింట్ కంట్రోల్డ్ బై 2 స్విచ్చెస్. 1 పాయింట్ అంటే ఏంటిది? బల్బు నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. 2 స్విచ్చెస్ అంటే ఏంటిది? సో దేర్ ఫోర్ దిస్ అంటే ఇది ఎక్కడ వాడుతున్నావు? XOR లాజిక్ గేట్ విల్ బి యూజ్డ్ ఇన్ 1 పాయింట్ కంట్రోల్డ్ బై ఏంటిది? 1 పాయింట్ కంట్రోల్డ్ బై 2 స్విచ్చెస్. 1 పాయింట్ కంట్రోల్డ్ బై 2 స్విచ్చెస్.
1 point controlled by 2 switches applications. 2 switches applications. సో ఈ విధంగా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. XOR లాజిక్ గేట్లో అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయో, డిసిమిలర్గా ఉన్నాయో అప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, స్టేర్ కేస్ కనెక్షన్ అడుగుతున్నారు. సో అవుట్పుట్ని మనం ఈ విధంగా రాయొచ్చా లేదా, సో అవుట్పుట్ని ఈ విధంగా పర్ఫామ్ చేయవచ్చా లేదా, ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రాగానే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ విధంగా వీటి యొక్క అప్లికేషన్స్ కావచ్చు, సో వీటి యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, లాజిక్ గేట్ సింబల్ కావచ్చు, అవుట్పుట్ ఈక్వేషన్ కావచ్చు, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం క్లాస్లో అంటే ఆన్లైన్ క్లాస్లో ఆస్పిరెంట్స్కి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ని క్రిస్టల్ క్లియర్గా ప్రతి టాపిక్కి సంబంధించిన కంటెంట్ ఇస్తున్నాం. ఆ కంటెంట్కి సరిపడే MCQs కూడా డిస్కషన్ చేస్తున్నాం. అట్లనే ఫ్యూచర్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ విధంగా ప్రతి ఆస్పిరెంట్కి అర్థమయ్యే విధంగా మనం లోకల్ లాంగ్వేజ్లో తెలుగు, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఇస్తూ, టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో మెయింటైన్ చేస్తూ మేము ఆస్పిరెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. ఒకవేళ మా కోర్స్ పట్ల ఐదర్ ఫుల్ కోర్స్ కావచ్చు ఆర్ ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, RRB గ్రేడ్ 1 సంబంధించి, సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా కోర్స్ పట్ల అండ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్ పట్ల మీరు ఎలాంటి ఆసక్తి చూపించినా కింద స్క్రోల్ అవుతున్న కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.